1, 2, 3. Surprise! Cycle. పప్పాయి సైకిల్ నాకు చిన్నగుంది పప్ప. బాగుంది కదా బిడ్డ నీ సైకిల్. చిన్నగా అయిపోయింది. చిన్నగా అయిపోయిందా? తొక్కడానికి రావట్లేదా? ఓకే, కాళ్ళు మంచిగా అందుతున్నాయి కదా, ఇప్పుడు ఏమైంది? నాకు పెద్ద సైకిల్ కావాలి. పెద్ద సైకిల్ కావాలా? పక్కకు జరుగు ఒకసారి. నిజంగానే హైట్ తక్కువ అయిందేమో చూద్దాం. ఎట్రా. అయ్యో, నిజంగానే హైట్ తక్కువ అయిపోయిందా? పేరెంట్స్గా మనందరికీ తెలుసు పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతారో కదా. వాళ్ళ షూస్, బట్టలు, సైకిల్ ఇలాగా అన్నీ లాంగ్ రన్లో ఏవి యూజ్ అవ్వవు. అన్నీ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయాయి, వాళ్ళకి సైజ్కి తగ్గట్టుగా అన్నీ సెట్ అయిపోయాయి అనుకునే టైంకి వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. వీటితో పాటు ఆ సైకిల్ కూడా పెద్ద అయితే బాగుంది. లాస్ట్ ఇయర్ వాడి బర్త్డేకే సైకిల్ తీసుకున్నాం. 1 ఇయర్కే వాడు ఇంత హైట్ పెరిగిపోయాడు. అసలు ఇప్పుడు వాడు కూర్చుంటే అదేదో ఇట్లా కాళ్ళు ఈజీగా అందుతున్నాయి. సో వాడికి కంఫర్టబుల్గా లేదు. నాకు కొత్త సైకిల్ కావాలి, ఇప్పియండి అని అంటున్నాడు. సో వాటితో పాటు కూడా సైకిల్ పెరిగితే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. సో ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ సైకిల్ తీసుకోవాలి. సో ఎవ్రీ ఇయర్ సైకిల్ అంటే కష్టమే కదా, మంచి సైకిల్ చూడాలి. జున్ను కోసం నేను సైకిల్ వెతుకుతుంటే అప్పుడు నాకు కనిపించింది గ్రో క్లబ్. ఈ గ్రో క్లబ్ అనేది నా ప్రాబ్లంకి పర్ఫెక్ట్ సొల్యూషన్ అనిపించింది. ఎవ్రీ ఇయర్ కొత్త సైకిల్ కొనే బదులు ఎవ్రీ ఇయర్ సైకిల్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? చెప్తా పదండి. చూసారా, వీళ్ళని తీసుకెళ్తున్నాను సైకిల్కి. వీడికి సైకిల్ కావాలి, కానీ ముందు కూడా సైకిల్ ఉందేమో చూడడానికి తీసుకెళ్తున్నాను నేను. వెళ్దామా సైకిల్ కొనడానికి? కావాలా? అమ్మ నాకు కైలు వచ్చిన ఆ పాత సైకిల్ కొట్టి నాకు ముందుకి కొన్నాం సైకిల్. ఓకే, సో మొత్తానికి కొత్త సైకిల్ కొనడానికి వెళ్తున్నాం అనమాట. చూద్దాం గ్రో సైకిల్ ఎలా ఉంది. గ్రో క్లబ్. సో మేము ఈరోజు గ్రో క్లబ్ వేర్ హౌస్లో ఉన్నాము. సో జున్ను, సైకిల్స్ నచ్చాయా నీకు? ఏ సైకిల్ కావాలి? ఆ రెడ్ కలర్ది నచ్చిందా? గో గో వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీ సైజ్కి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకో. వెళ్ళు, ఫాస్ట్ గో. సో మొత్తానికి మా జున్నుగాడి బర్త్డేకి అంటే ముందే మేము ఈ సైకిల్ ఇలా ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కొన్నాము, బట్ లాస్ట్ ఇయర్ది ఇప్పటికి కొంచెం అది చిన్నగా అయిపోయేసరికి అలా కాదు. సో వీడి సైజుకి తీసుకుందాం అని. చూసారు కదా ఇక్కడ వెరైటీ ఆఫ్ సైకిల్స్, ఎన్ని రకాల సైకిల్స్ ఉన్నాయో, అండ్ అన్ని సైజ్కి సంబంధించినవి ఉన్నాయి. చూడు, మా చిన్నోడికి కూడా సరిపోయింది. రే బుడ్డి, సరిపోయిందని సైకిల్ బాగుందా? ఇది స్టార్టింగ్ సైకిల్ బుజ్జి? స్టార్టింగ్ 2 ఇయర్స్ సైకిల్. వీడి ఏజ్కి కరెక్ట్గా సెట్ అయింది. వీడు పడాడు కదా, అప్పుడే నీకు సైకిల్ కావాలారా? కానీ క్యూట్ కదా. సో చిన్న పిల్లల దగ్గర నుంచి కాన్వెంట్ అడల్ట్ రైడర్స్ వరకు ఉన్నాయి. అంటే టైనీ బిగినర్స్ దగ్గర నుంచి కాన్ఫిడెంట్ అడల్ట్ రైడర్స్ వరకు. సో అన్ని రకాల సైకిల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో బేసిక్గా నాకేంటి అంటే ఆన్లైన్లోనే ఇది ఆర్డర్ చేసుకోవచ్చు.
కానీ జున్నుకి సైకిల్ తీసుకుంటున్నాను అంటే డెఫినెట్లీ నేను అక్కడికి వెళ్ళాలి, డైరెక్ట్గా చూసి ఆన్లైన్లో ఇది అంటే ఆర్డర్ చేయలేం. ప్రీవియస్ సైకిల్ కూడా అలాగే వెళ్ళి షాప్కి వెళ్ళే తీసుకున్నాము. సో ఈ సైకిల్ గురించి నాకు తెలిసిన వెంటనే అరే ఇదేదో బాగుంది, డైరెక్ట్గా వెళ్ళి చూడాలి, వేర్ హౌస్కి వెళ్ళాలి అని చెప్పేసి కాంటాక్ట్ పర్సన్ డెఫినెట్ తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ పర్సన్తో మాట్లాడి ఇట్లా మేము రావాలనుకుంటున్నామని పర్మిషన్ తీసుకుంటే అచ్చా మీరు వచ్చి చూడొచ్చు అన్న పర్మిషన్ ఇచ్చారు కాసేపే. సో ఈ కాసేపట్లో ఈ సైకిల్స్ అన్ని చూసి అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఇక్కడ ఎలా జరుగుతోంది ఏంటి, ఎన్ని రకాల సైకిల్స్ ఉన్నాయి, మీరు కూడా ఒకసారి చూడండి. డెఫినెట్లీ ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. సో అన్ని సైకిల్స్ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నారు, అన్ని ఇక్కడే ఫిక్స్ చేసేస్తారా బుజ్జి? మనకి ఎట్లా బాక్స్ లో వస్తుందా, ఇలాగ మనం ఫిక్స్ చేసుకోవాలా? మనం ఆర్డర్ చేసిన తర్వాత సైజ్ బట్టి మనకి అసెంబుల్ చేసి ఇస్తారు. ఎందుకంటే గేర్ సైకిల్ కదా, బేసిక్ గేర్ సైకిల్ కానీ మన ఇంట్లో అసెంబుల్ చేసుకోవాలి. అంటే అసెంబుల్ చేసి ఇలా ప్యాక్ చేస్తారా? లేదు బాక్స్ లో ప్యాక్ చేసి ఓపెన్ చేసి డైరెక్ట్ గా. ఓ సూపర్. అంటే వీళ్ళకి ఇట్లా బాక్స్లో వస్తాయి కానీ దాన్ని ఇట్లా మంచిగా అసెంబుల్ చేస్తున్నారు, అది కూడా ఇక్కడే అసెంబుల్ చేస్తున్నారు చూసారా? సో అలాగా అసెంబుల్ చేసి మనకి బాక్స్లో అంటే డైరెక్ట్గా మనం ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. మన ఇంటికి వచ్చిన తర్వాత అసెంబుల్ చేసుకోవడం కాదు, సో డైరెక్ట్గా ఇక్కడే మనకి అసెంబుల్ చేసి ఇస్తున్నారు కాబట్టి అది వెరీ ఈజీ మనకి. అండ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక సైకిల్ తీసుకున్నాను, సో జున్ను ఇంకా 1 year వాడతారు, దాని తర్వాత జున్ను పెద్దగా అయిపోతాడు, సైకిల్ చిన్నగా అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి? ది బెస్ట్ పార్ట్ ఏంటనంటే సైకిల్ని మనం రైట్ సైజ్తో అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. అది నాకు చాలా నచ్చింది. సో అట్లా ఎవ్రీ ఇయర్ నేను మా జున్నుగాడికి సైకిల్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం ఈ సైకిల్ తీసుకున్నాం అనుకోండి ఈ ఇయర్లో, సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే 1 year అనే కాదు, మీరు సైకిల్ తీసుకున్న ఒక 1 monthలో అయినా, 2 months యూజ్ చేసైనా, 3 months యూజ్ చేసైనా, లేకపోతే 6 months అయినా, 1 year అయినా. సో ఫర్ ఎగ్జాంపుల్ మా మున్నుగాడికి ఇది పర్ఫెక్ట్ టైనీ సైకిల్. 2 yearsకి వీటికి నేను ఈ సైకిల్ తీసుకున్నాను అనుకోండి, ఈ సైకిల్ ప్రైస్ 4500. అంటే మనకి 18 months వారంటీ ఇస్తున్నారు కాబట్టి పర్ మంత్ 250 రూపీస్ వేసుకున్నా కూడా అంటే మనం నెక్స్ట్ మంత్ సైకిల్కి అప్గ్రేడ్ అవ్వాలి అని అంటే ఎన్ని మంత్స్ యూస్ చేసాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ సైకిల్కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను, సో అప్పుడు 2 monthsకి చేంజ్ చేసామా, 3 monthsకి అప్గ్రేడ్ అయ్యామా, 6 months, 1 year, సో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను మా మున్నుగాడికి తీసుకున్నాను అంటే నెక్స్ట్ సైజ్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. సో అట్లా అన్ని రకాల సైజెస్ ఉన్నాయి, సో పెద్దవాళ్ళ వరకు. సో నాకైతే ఈ గ్రో క్లబ్ సైకిల్స్ చాలా నచ్చాయి, కాన్సెప్ట్ చాలా బాగుంది. అండ్ మనము కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఇప్పుడు వీకెండ్స్లో అయితే పిల్లల్ని మనం అసలు పట్టలేం, వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, సైకిల్ వేసుకొని ఫ్రెండ్స్తో రేస్ పెట్టుకుంటూ ఉంటారు, ఒకరి సైకిల్ ఒకరు తొక్కుతారు. అదేంటో మా చిన్నోడి సైకిల్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ సైకిల్ వీళ్ళు తొక్కడము, సో అట్లా మనకి తెలియకుండానే వాళ్ళ కింద పడ్డము. సో మావాడి సైకిల్ చాలా రిపేర్స్ వస్తూ ఉంటాయి, సో ఏదో ఒక పార్ట్ మిస్ అవ్వడం, ఏదో ఒక పార్ట్ ఇరిగిపోవడం, సో ఇలాంటివన్నీ అయినప్పుడు అబ్బా పక్కన రిపేర్ షాప్ ఎక్కడుంది, ఇప్పుడు ఈ సైకిల్ రిపేర్ చేయించాలి, టైర్ పంచర్ అయ్యింది, లేదా ఓ పార్ట్ మిస్ అయింది, ఇవన్నిటికీ పక్కన రిపేర్ షాప్ వెతుక్కోవాలంటే అది కష్టం కదా. కానీ ఇక్కడ మనకి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. గ్రో క్లబ్లో దానికి కూడా పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంది. ఏంటి అని అంటే ఈ 18 months వాళ్ళు మనకి ఫ్రీ డోర్ స్టెప్ సర్వీస్ ఇస్తున్నారు. సో ఎనీథింగ్, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళే ఇంటికి వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తారు. ది బెస్ట్ పార్ట్ కదా, పేరెంట్స్గా అయితే సో రిలాక్స్డ్ ఇది విన్న తర్వాత. అమ్మయ్య జస్ట్ ఒక ఫోన్ కాల్ కొడితే సైకిల్కి ఏమైనా వాళ్ళే వచ్చి సర్వీస్ చేస్తారు అంటే నాకు రిలాక్స్ అనిపించింది. సో పేరెంట్స్గా మనం యాక్చువల్లీ ఇలాంటివే కదా ఆలోచిస్తూ ఉంటాము. బాగుంది, నా డ్రెస్కి మ్యాచింగ్ ఈ సైకిల్. అరే నేను 18 months అనే చెప్తున్నాను కదా, మరి 18 months తర్వాత మీరు మీ సైకిల్ని అప్గ్రేడ్ చేయాలి అంటే ఎస్, ఇక్కడ 18 months తర్వాత కూడా మీ సైకిల్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు విత్ 10% ఆఫ్. సో ఇంతకుముందు జున్ను సైకిల్ ఈ సైజ్ అనమాట, ఇప్పుడు ఈ సైజ్ నుంచి ఈ సైజ్కి అప్గ్రేడ్ అవుతున్నాం. నాన్న ఇది సైజ్ ఓకే కదా, నువ్వు కాలు కింద పెట్టి ఒకసారి చూడు, పర్ఫెక్ట్గా సరిపోతుంది కదా. ఓకే, సైడ్ వీల్స్ తీసేద్దాం, సైడ్ వీల్స్ తీసేసి ఒకసారి తొక్కు, ఓకేనా? సైడ్ వీల్స్ తీపించేస్తాను. ఓకే ఓకే కమ్.
గ్రో క్లబ్ సైకిల్స్ లో ఒక్కొక్క Good సైకిల్ night. ఒక్కొక్క పేరు. Ojo. ఫ్లైయర్, వారియర్, వాయేజర్, ఎక్స్ప్లోరర్, ఛాలెంజర్ Ojo. అండ్ డిస్కవరర్. సో చూసారు కదా, సైజెస్లో వాళ్ళ ఏజ్కి తగ్గట్టు కూడా సైకిల్స్లో డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ చాలా వెరైటీ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క సైకిల్లో ఒక్కొక్క పేరు అనమాట. ఇది 2.5 to 4 years. సో దీని పేరు వచ్చేసి ఫ్లైయర్. సో ఇది 4 to 6 years వరకు యూజ్ చేయొచ్చు, అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వారియర్ సైకిల్ ఇది 6 to 10 years వరకు అనమాట. సో వాయేజర్ ఇవేంటంటే ఇంకా ఏజ్కి తగ్గట్టుగా. సో ఈ 6 to 10 years తర్వాత సైకిల్స్లో చాలా అప్గ్రేడ్ వర్షన్, అంటే మంచి మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే ఇక 10 years తర్వాత ఇంకా అబ్బాయిలకి ఏంటి, నా సైకిల్లో డిస్క్ బ్రేక్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనేది ఉంటుంది కదా. అలాంటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇంకా 10+ ఏజ్ కేటగిరీలో ఆ సైకిల్స్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఆన్లైన్లో మీరు ఒకవేళ ఆ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే డెఫినెట్లీ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. పిల్లల హైట్కి తగ్గట్టుగా, వెయిట్కి తగ్గట్టుగా, ఏజ్కి తగ్గట్టుగా ఏ సైకిల్ చూస్ చేసుకోవాలి అని. మంజు కూడా మంచి సైకిల్ దొరుకుతున్నాడు. ఇది మంచి ఎక్సర్సైజ్. నువ్వు కూడా ఒక సైకిల్ తీసుకోవచ్చు కదా. అవునులే సార్, గ్రో క్లబ్ పిల్లలకి కాదు పెద్దలకు కూడా సైకిల్స్ ఉన్నాయి. నీకు కూడా నాకు కూడా, నీకు అది సెట్ అవుతుంది, ఇది నాకు సెట్ అవుతుంది. ఎందుకు మళ్ళీ నాకు రైడ్ చేయడం రాదనే కదా, సైకిల్ తొక్కడం రాదని ఎందుకు ఇన్సల్ట్. సో గ్రో క్లబ్లో మీకు అడల్ట్ సైకిల్స్ కూడా ఉన్నాయండి. గేర్ సైకిల్స్ కూడా చాలా హై స్పెసిఫికేషన్స్ ఉంటాయి. నేను రైడ్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇందులో కలర్ ఆప్షన్ బ్లూ ఉంది, రెడ్ ఉంది. జును, సైకిల్ నచ్చిందా బేటా? నచ్చింది. తీసుకుందామా? అవును. పక్క కలర్, Yes. సైజ్ Yes. ఆల్ ఓకే. Okay. సూపర్, వెళ్ళు రైడ్కి వెళ్ళిపో. సో మా జున్నుగడి సైకిల్ అయితే అప్గ్రేడ్ అయిపోయింది. సో పెద్ద సైజ్ తీసుకున్నాము. సో కాస్త కొంచెం అట్లా తడబడ్డాడు, కానీ ఇప్పుడు వెరీ కాన్ఫిడెంట్గా రైడ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు మేము పాత సైకిల్, అంటే ముందున్న సైకిల్ నుంచి ఇప్పటికి అప్గ్రేడ్ అవుతాం కదా, సైజ్ పరంగా అప్గ్రేడ్ అవుతాం. పాత సైకిల్ని ఇచ్చేస్తాం కదా, ఆ పాత సైకిల్ని ఇచ్చినప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తారు అనే క్వశ్చన్ అయితే ఉంటుంది కదా. ఆ పాత సైకిల్ని కూడా కొత్త సైకిల్ లాగా తయారు చేస్తారు. అంటే ఆ పాత పెయింట్, పాతవి ఏవి ఉన్నా కూడా పార్ట్స్ అన్నీ తీసేసి మళ్ళీ పెయింట్ వేసి కొత్త ప్రోడక్ట్స్ని యాడ్ చేసి కొత్త సైకిల్ లాగా లాంచ్ చేస్తారనమాట. దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. ఎక్కడా కూడా ఏది వేస్ట్ అవ్వకుండా మళ్ళీ ఆ సైకిల్ని మళ్ళీ లాంచ్ చేయడం, కొత్త సైకిల్ లాగా తీసుకురావడం అనేది బెస్ట్ అని అనిపించింది. అంటే మనం నెక్స్ట్ ఇంకొక సైకిల్ అప్గ్రేడ్ చేసినా కూడా పాత సైకిల్ ఎక్కడ వేస్ట్ అవ్వదు. మనం ఇంట్లో పాత సైకిల్ పెట్టుకొని కూడా వేస్ట్, అది అక్కడ ఏదో లగేజ్ ఎక్స్ట్రా అవుతూనే ఉంటుంది. కానీ సో అలా ఇది మనం రిటర్న్ ఇచ్చేయడం కూడా బెస్టే. ఓకే జును, మనము ఈ సైకిల్ తీసుకుంటున్నాం కదా, ఈ సైకిల్కి యాక్సెసరీస్ పెట్టిద్దామా? లైట్స్, నీకు ఏమేమి కావాలి చెప్పు. లైట్ కావాలి, ఇంకేం కావాలి? వెనకాల కూడా లైట్ కావాలా? 2 లైట్స్ కావాలా నీకు? అచ్చా, ఓకే. సో ఇక్కడ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే, అంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అనమాట. సైకిల్తో పాటు అవి రావు. ఒక రౌండ్ కొడతావా? వెళ్ళు. సో మనం సైకిల్కి ఎక్స్ట్రా ఏమైనా యాక్సెసరీస్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళ వెబ్సైట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎలాగో నేను వేర్ హౌస్కి వచ్చాను కాబట్టి ఇక్కడ యాక్సెసరీస్ ఏవేవి ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసి, సో ఈ సైకిల్కి ఎక్స్ట్రా యాక్సెసరీస్, మా వాడికి ఫ్రంటో లైట్, బ్యాకో లైట్ కావాలంట. సో ఆ 2 చూద్దాం. జును, నీ సైకిల్ రెడీ. వాటర్ బాటిల్ కూడా వచ్చింది. వాటర్ బాటిల్ కూడా వచ్చింది. నువ్వు అడిగావు కదా లైట్ కావాలి అని, లైట్ కూడా పెట్టించాను. బాగుంది కదా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక సైకిల్ దొక్కుదాం. ఏ మా జున్నుగాడికి న్యూ సైకిల్ వచ్చింది. హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్. ఓకే, ఇంకా బర్త్డే గిఫ్ట్ ఏం లేదు, ఓకేనా? ఇదే నీకు బర్త్డే గిఫ్ట్. ఓకే, హ్యాపీ వాళ్ళ స్మైల్. మంచి సైకిల్ వచ్చింది. పద కార్లో పెట్టేద్దాం. ఒక రౌండ్ వేసేసి వస్తావా? మా వాడికి ఇంకా సైకిల్ ఇంకో రౌండ్ వేస్తాడంట. ఓకే, ఇది నేను కార్లో పెట్టేస్తున్నాను.
మా జున్ను సైకిల్ రెడీ. సో చూసారు కదా, మా జున్నుకి కొత్త సైకిల్ ఇంటికైతే వచ్చేసింది. సో నేనైతే వేర్ హౌస్కి వెళ్ళాను కానీ, సో నార్మల్గా వెబ్సైట్లోనే ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. నో స్టోర్ విజిట్స్, నో హ్యాజిల్స్. మనకి కావాల్సిన సైజులో మన ఇంటికే వాళ్ళు డోర్ స్టెప్కే డెలివర్ చేస్తారు కాబట్టి వెరీ హ్యాపీ. జున్ను రైడ్కి వెళ్తావా? వెళ్తా. ఓకే ఓకే గో. అండ్ వెరీ ఈజీ. సో ఇన్స్టాలేషన్ అదంతా ఏమీ లేదు, మనకి ఎలా కావాలి అలా ఆర్డర్ చేసాము అంటే మొత్తం వాళ్ళే ఫిట్ చేసి మరీ పంపిస్తారు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఫిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కవర్స్ ఓపెన్ చేస్తే చాలు, బాక్స్లోంచి అలా తీస్తే చాలు, అంతే. మేము వెళ్ళాలి. దా. Yay, this is my new cycle. సమ్మర్ హాలిడేస్ దగ్గరలో ఉన్నాయి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయంటే ఇంకా పిల్లలు ఊరికే ఫోన్లు, టీవీలు చూస్తూ ఈ స్క్రీన్కి అతుక్కుపోతారేమో అని పేరెంట్స్గా మనకు భయం ఉంటుంది కదా. సో అందుకే నేను ఇలా ప్లాన్ చేశానన్నమాట. సో వాళ్ళు బయట ఆడుకోవాలి, బయట ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి, ఇండోర్ కాదు. సో బయట వాళ్ళు అలా ఆడుకుంటూ ఉంటే సమ్మర్లో బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాం. పర్ఫెక్ట్ సైకిల్ అయితే ఇంటికి తీసుకొచ్చాం అనమాట. సో హీ ఈజ్ ఎంజాయింగ్ హిజ్ రైడ్. బాయ్ బేటా. సో యాజ్ ఎ పేరెంట్ లైక్ మీ, మీరు కూడా నాలాగా వాళ్ళు పెరిగే కొద్దీ కొత్త సైకిల్స్ కొని టైర్డ్ అయిపోయారా? అయితే గ్రో క్లబ్ డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. ఇట్స్ అ స్మార్ట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ వే అనమాట. పిల్లలు పెరిగే కొద్దీ రైడ్ సైజ్డ్ బైసైకిల్ తీసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. గ్రో క్లబ్లో డెఫినెట్లీ సైకిల్స్ చెక్అవుట్ చేయండి. నేను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. క్లిక్ ద లింక్ బిలో అండ్ ఫైండ్ ద పర్ఫెక్ట్ సైకిల్ ఫర్ యువర్ చైల్డ్ టుడే.